న్యూస్ లక్ష్యం సమాచారం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణకారుల సంక్షేమం కోసం మహానిశలు కృషి చేస్తా. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హామీ. వ్యాక్సిన్ల తయారీకి రసాయనాలు ఎంతో అవసరం. కేయూ రిజిస్టర్ వెంకట్రామరెడ్డి స్పష్టీకరణ. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట. జిన్నారం జెడ్పీటీసీ ఎర్రా శేఖర్ బృందాన్ని అభినందించిన ఎమ్మెల్సీ కవిత. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు వెన్నంటి ఉంటాం. గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంశీ భరోసా. వరంగల్ జిల్లాలోని స్వర్ణకారుల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తామని వరంగల్ ఎంపీ పాస్నూర్ దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హామీ ఇచ్చారు. హంటర్ రోడ్లోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారితో పాటు స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షుడు సూరోజు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్, హన్మకొండ జిల్లాలోని స్వర్ణకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో ముగించిన తర్వాత మొట్టమొదటిగా పెద్దలు అఖిల భారత స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు జల్లిపల్లి వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కార్యవర్గంలోని పూర్తి నిర్వహణాన్ని సమర్థంగా శ్రీకాకుళం చేసినటువంటి మరి ఈనాటి సభాధ్యక్షులు మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నరేంద్ర గారు, అలాగే తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు మన రైతులు గారు వారు ఎన్నో కార్యక్రమాలు వదులుకొని చాలాసేపు నుంచి మన గురించి టైం వేసి మరి ఇక్కడ ఉన్నారు. మరి సోదరి మా డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కల్పన నవీన్ గారు, ఈ సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర స్వర్ణకారుల మరి కొందరి గారు, గొడ్డుపల్లి గారు, మరి పెద్దలు చాలా రసాయన శాస్త్ర ఆవిష్కారాలు మిగతా అన్ని శాస్త్రాలకు మూలమని, చివరికి వ్యాక్సిన్ల తయారీకి కూడా రసాయనాలు ఎంతో అవసరమని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకట్రామరెడ్డి అన్నారు. హన్మకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనే అంశంపై 2 రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సుని ఆయన ప్రారంభించారు. ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్, ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంకట్ మోహన్ కీలకోపన్యాసం చేశారు. రోజురోజుకి పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధితో పాటు పర్యావరణ క్షీణత కూడా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భావితరాలకు పర్యావరణ వనరులను జాగ్రత్తగా కాపాడి అప్పగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజారెడ్డి, సెమినార్ కన్వీనర్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రమేష్ మాట్లాడారు. ఐఐసిటికి చెందిన డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రాజేందర్ రెడ్డి, ఎన్జీఆర్ఏకి చెందిన డాక్టర్ రామ్మోహన్, ఎన్ఐటికి చెందిన ప్రొఫెసర్ రామచంద్రయ్య, ప్రొఫెసర్ లక్ష్మీరెడ్డి, సిడిసికి చెందిన కుమారస్వామి రసాయన శాస్త్రంలో జరుగుతున్న ఆధునిక ఆవిష్కరణల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రచోదక విద్యార్థులకు వివరించారు. By the dignitaries and delegates. Invitees, friends,
First, I would like to congratulate Bharatiya Government College for entering into the Golden Jubilees. With environment, with chemistry. So in this juncture, I would like to congratulate the organizers, Department of Chemistry, Dr. Ramesh and others for taking up this important. We have entered into the prestigious Kakatiya Government College, entered into successfully completed 50 years since inception. On this occasion, we have started national conference in the Department of Chemistry and Environmental Sciences. As the chemistry is one of the key for daily life for every human being, we want to enlighten the importance of chemistry in daily life and everywhere, along with the highlighting the importance of environment also. The industrial development and everywhere development around the humanity is somewhere spoiling the environment. So along with the development, we have to take valuable importance and safeguard the environment. On this occasion, more than 175 papers are going to be presented. The important scientists are going to convey their messages in this importance of chemistry and environment, and all the participants from all over the nation will take part. బతుకమ్మ పండుగ సందర్భంగా సిరిమల్లెలో రామ రఘుమల్లెలో అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఆమె తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట రూపొందించిన జిన్నారం జెడ్పీటీసీ ఎర్రా శేఖర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లవజుల వంశీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలను నెరవేర్చాలని రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు చేపట్టిన సమ్మె నిరవధిక దీక్షా శిబిరాన్ని ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు సందర్శించి సంఘీభావం తెలిపి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి ఉద్యమాలు జరిపినా తాము వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు, అనుబంధ జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల పే స్కేల్ వెంటనే, పే స్కేల్ జీవో వెంటనే,
అమలు చేయాలి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ప్రభుత్వమా సిగ్గు సిగ్గు 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 న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. పోరాడితే పోయేదేమీ లేదు. పోరాడితే పోయేది ఏమీ లేదు. పోరాడితే పోయేది ఏమీ లేదు. బడుగు జనం పోరాటాలు. మీడియా అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వంశీ గారిని మా సమ్మెను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గోదావరికని ప్రెస్ క్లబ్గా అట్లాగే ఇండియన్ జర్నలిస్ట్ భావం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాధిస్తే ఇట్లాంటి పోరాటాలు, ఇట్లాంటి ఇబ్బందులు ఉండవని మనం అందరం కలిసి పనిచేసి ఇవాళ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాము. కానీ పాలనలో, ప్రజల కష్టాల్లో ఏం మార్పు లేదు. పైగా ఇంకా ప్రభుత్వ ఆధిపత్య ధోరణి పెరిగింది. ప్రజాస్వామ్య విలువలన్నీ తెలంగాణ వ్యాప్తంగా భగ్నమైతా ఉన్నాయి. ఏ గవర్నమెంట్ ఆఫీసు ముందట, ఏ ప్రధాన చౌరస్తాకు పోయినా రకరకాల వర్గాల ప్రజలు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఇవాళ పోరాట మార్గం పట్టిర్రు. ఇక్కడ మన ప్రాంతంలో మీరు 59-60 రోజులుగా మీరు పోరాటం చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయము. తప్పకుండా మీ వెంబడి జర్నలిస్టు సమాజం ఉంటుందని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. మీరేమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ కోరికలు, హక్కులు తీరే వరకు మీ నాయకత్వం. బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ చేపట్టిన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర చివరి రోజు కావడంతో ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం ఆటోనగర్, భాగ్యలత హయత్ నగర్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా అడుగడుగున ప్రజలను కలుస్తూ వారి సమస్యలను ఆయన తెలుసుకున్నారు. పాదయాత్ర చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ నాయకులతో కలిసి పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్ర అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దాంబర్పేటలో నిర్వహించిన ముగింపు సభలో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోడ్డు ముగుస్తున్నది. ఈ పాదయాత్రకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఇంత హల్చల్
ఇంత వాతావరణం నిర్మాణం కావడానికి కారకులైనటువంటి గౌరవ కార్పొరేటర్లకు అందరూ కూడా అన్ని మోర్చాల అధ్యక్షులకు ఆఫీస్ బేస్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని స్వాగతం వరకు ఆదరించి అభిమానించి ఆశీర్వదించినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు పాల్గొన్న ప్రజలు కూడా రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరం 4 గంటలకు అక్కడ కలుసుడు కదా, అందరూ వస్తారు కదా, అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గిరిజన మహిళలతో కలిసి సభ ప్రాంగణంలో కోలాటం, నృత్యాలు, బంజారా ఆటపాటలు ఆడారు. సభా ప్రాంగణంలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ఆటపాటలు, పీర్లు, బోనాలతో సందడిగా మారింది. మండలంలోని ప్రతి గ్రామం నుండి ట్రాక్టర్లలో మహిళలు బతుకమ్మలతో తీసుకొస్తూ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు ప్రతి విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు కుటుంబానికి భరోసాగా నిలవాలని విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్లూరు సత్యనారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంగీత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మాడూరి బ్రహ్మచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌడోజు సాంబాచారి, తాడోజు వాణి శ్రీకాంత్ చారి, రంగు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అటవీశాఖ అధికారుల ఆగడాలను నియంత్రించాలని తాండూరులో యూనిట్లను మూసివేసిన కార్పెంటర్లు ఫారెస్ట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 69 జీవోను అడ్డుపెట్టుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫారెస్ట్ అధికారుల ఒత్తిడిని తగ్గించాలని కోరారు. తాండూరు ఫారెస్ట్ క్షేత్రస్థాయి కార్యాలయం ముందు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పులేందర్ చారి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, క్యాషియర్లు కాలప్ప, ఇర్జత్, గౌరవ అధ్యక్షుడు పాండ్రంగాచారి, ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన కార్పెంటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనుమతుల పేరుతో సిపిఎఫ్ కట్టాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నిత్యం దుకాణాల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాండూరు ఫారెస్ట్ రేంజర్ తాండూరు ఫారెస్ట్ రేంజర్ తాండూరు ఫారెస్ట్ అరచకాలని రేంజర్ అరచకాలని రేంజర్ అరచకాలని డిప్యూటీ అరచకాలని ఫారెస్ట్ డిప్యూటీ అరచకాలని ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ అది
అది అసలు మనకు అసలు సబ్జెక్ట్ తెలియదు దాడులు ఎందుకు పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దాదాపు తార్లు కార్పెంటర్ షాపులు అన్నీ బంద్ చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రావడం జరిగింది. ఎందుకంటే గత వారం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. 4 years నుంచి కార్పెంటర్ షాప్లకు ఫారెస్ట్ ఆఫీసర్ ఈ విధంగా చెప్పాలంటే ఎవరు రాలేదు. ఓకే ఫైన్. కానీ 1 week నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వచ్చేసి సీఫీస్ కట్టాలి అది ఇదని చెప్పేసి షాప్లోకి వచ్చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాము, ఆల్రెడీ మేము చేసేది యాపకట్ట పని ఒకటే. అది యాపకట్ట ఎగ్జామినేషన్ ఉంది ఆల్రెడీ యాపకట్ట ఎక్కడ తీసుకుంటున్నాం, తాండ్రు కట్ట తీసుకుంటున్నాం. వాళ్ళకి పర్మిషన్లు మీరే ఇస్తున్నారు. యాపకట్టకు తీసుకోవడానికి పర్మిషన్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్కి పర్మిషన్ తీసుకొని స్వామిస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే దగ్గర వాళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి తీసుకొస్తున్నారు, వాళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాం. మాకు మళ్ళీ ఏమంటే మేము మెడికల్ తీసుకురావాలి. ఒకటి యూపీసీ విండోస్ వచ్చేసి ఆల్మోస్ట్ కార్పెంటర్ వరకు 50% పైన కింద పడిపోయింది. ఒక మెయిన్ డోర్స్ మాత్రం యాపగట్ట డోర్స్ మాత్రమే నడుస్తుంది, విండోస్ మాత్రం పడిపోయినాయి. దానికి ఇప్పుడు కొత్త వర్కర్స్ కార్పెంటర్లు రావడం లేదు, పాత వర్కర్సే చేస్తారు, కొత్త వర్గం ఒకరు రావడం లేదు. పెద్దలకు మరియు వివిధ పార్టీ నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులకి మరియు పత్రికా సోదరులకి మరియు ఫారెస్ట్ అధికారులకు కూడా మేము విన్నవించుకోవడం ఏంటంటే, చేతి వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తాండూరు పరిసర ప్రాంతాల్లో. వాళ్ళకి ఈ ఫారెస్ట్ వాళ్ళు ప్రతిరోజు భయాందోళనకు గురి చేసి జీప్ ముందర నిలబెట్టేసి చెకింగ్ చేస్తున్నామని ఇది చేసి పైసలు ఇన్నేయండి అని చెప్పేసి ఫోర్స్ చేయడం, ముందే పనులు లేకుండా ఈ ప్లాస్టికైజేషన్ వచ్చినప్పటి నుంచి, WPC వచ్చినప్పటి నుంచి, విండోలు వచ్చినప్పటి నుంచి చాలా చేతి వృత్తుల పనులు చాలా తక్కువైపోయినాయి. ఇంకా చేయలేక ఏదో ఒకటి చేసుకుందామన్న ఉద్దేశంతో ఉంటే ఇది 69 GO అన్న పేరుతోటి ఇన్ని రోజులు కూడా తాండూర్లలో షాపులు నడవలేవా, ఇన్ని చేయలేదా, బతికినాం. ఇప్పుడు పూరా కష్టకాలంగా ఉంది. అసలు పనులు లేక ఎన్నో షాపులు ఇప్పటికే పని లేక ఉట్టి ఉంటున్నాం, వలస వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భీమలింగం వద్ద మూసీ నదిపై వంతెన నిర్మించాలని వైఎస్ ఎంపీపీ బాతరాజ్ ఉమాబాల నరసింహ డిమాండ్ చేశారు. సంఘం నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ ఎంపీపీ మాట్లాడుతూ వర్షాలు వరదలు వచ్చినప్పుడు మూసీ వంతెన పూర్తిగా మునిగిపోతుందన్నారు. జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వెంటనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు జక్కల ఎల్లయ్య, బద్దా సంజీవరెడ్డి, గద్దస్ బాలయ్య, కాసుల లింగస్వామి, సుధాకర్, కృష్ణ నాయకులు పాల్గొన్నారు. ధర్మారెడ్డి కాలువపై వెంటనే కలవలు నిర్మించాలి. కాలువపై కలవలను వెంటనే జిల్లాలో ఉన్న హై స్కూల్ గదులను వెంటనే జిల్లాలో ఉన్న హై స్కూల్ గదులను వెంటనే మూసీపై జిల్లాలో ఉన్న బ్రిడ్జిని వెంటనే మూసీపై జిల్లాలో ఉన్న బ్రిడ్జిని వెంటనే మేడం ఇక్కడ చూడండి. ఈరోజు పాదయాత్ర మొదలు పెట్టడం కారణం ఏంటంటే, మాకు ధర్మారెడ్డి పెళ్లి నుంచి మా భీమలింగం కాలువ మొత్తం ఖరాబ్ అయింది. దాని వర్షాలు వస్తే పోవడానికి ఇబ్బంది అవుతుంది. మా ఊరు దగ్గర కాలువ కూడా మొత్తం ఖరాబ్ అయ్యి వర్షాలు వస్తే రైతులు బయటికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల రైతులకు ఎన్నో ఎకరాల పంటలు ఉన్నాయి దాని కింద కాలువ కింద. ఆ పంటలకు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు పోవడానికి. మాకు బర్రెలు అయినా గొర్రెలు అయినా అందులో పడి కొన్ని చనిపోవడం కూడా జరిగింది. మేము ఇంతకుముందు అందరికీ రిక్వెస్ట్ చేసినాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు, గవర్నమెంట్ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము ఈరోజు కలెక్టర్ దగ్గరికి పాదయాత్ర చేయడం జరిగింది. ఆమెకు మేము లెటర్ రాసి ఇవ్వడం కూడా చేస్తున్నాము. దానివల్ల ప్రభుత్వం పట్టించుకోవాలని మా చర్యలన్నీ మాకు తీర్చాలని మేము కోరుకుంటూ, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ వద్ద ఉన్న ఫ్రూట్ బండ్ల వ్యాపారులకు ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మలక్పేట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జోష్న పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించకుండా వ్యవహరించాలని ఆయన అన్నారు.
మొత్తం జనాలు వాళ్ళ షాప్ వాళ్ళ కస్టమర్ వస్తున్నాడు, ఆయన బైక్ కూడా పెట్టుకోవాలి, మెయిన్ రోడ్ మీద పెట్టుకోవాలి. బైక్ అంటే అక్కడ వెళ్ళి ఆపింది మేడం, అక్కడ బైక్ అది మంచిగా ఉంటే బైక్ లోపల ఆపింది కదా మేడం. అలా షాప్ ఓనర్ పోవడానికి దారి కూడా ఇస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణకారుల సంక్షేమం కోసం మహానిశలు కృషి చేస్తా, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హామీ. వ్యాక్సిన్ల తయారీకి రసాయనాలు ఎంతో అవసరం, కేయూ రిజిస్ట్రార్ వెంకట్రామరెడ్డి స్పష్టీకరణ. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట, జిన్నారం జెడ్పీటీసీ ఎర్రా శేఖర్ బృందాన్ని అభినందించిన ఎమ్మెల్సీ కవిత. వీఆర్ఎల్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు వెన్నంటి ఉంటాం, గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంశీ భరోసా. ఇంతటితో బులెటిన్లోని వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.